తత్సతు. శ్రీ గురుభ్యో నమః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః అని ఆ వ్యోమము వరకు వ్యాపించి ఉన్నటువంటి గురు రూపములో ఉన్నటువంటి దక్షిణామూర్తిని స్మరించుకుంటూ ఆ దక్షిణామూర్తి దగ్గర నుంచి మన గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారి వరకు ఉన్నటువంటి గురు పరంపర మధ్యలో ఉన్నటువంటి శంకరాచార్యుల వారికి కూడా నమస్కారము చేసుకుంటూ సమస్త గురు పరంపరకు కూడా నమస్కారము చేసుకుందాము. ఈ విధంగా గురు పరంపరకు నమస్కారము చేసుకున్న తరువాత గోమతి విద్య అనేటువంటి విద్యను ఈ రోజు నుంచి మనము అభ్యాసము చేయబోతున్నాము. ఏదైనా సరే ఒక విద్య ద్వారా మనము అభ్యసించడము అనేటువంటిది శాస్త్రీయమైనటువంటి భక్తి విధానము. ఈ విధంగా విద్య ఉపాసించకుండా మనము చేసేటువంటి ఆధ్యాత్మిక సాధనలు అంధవిశ్వాసములు, మూఢభక్తిలోకి వెళ్ళిపోతాయి. కనుకనే ఏ మతంలో లేని విద్యలు హైందవ ధర్మంలో ఉన్నాయి. అనేక రకాలైనటువంటి విద్యలు ఆధ్యాత్మిక పథంలో ఉన్నాయి. మనకు వైశాభార్గవి వారుణి విద్య అని తైత్తిరీయం ఒక విద్యను మనకు భార్గవి వారుణి విద్యను అందిస్తోంది. ఇక బృహదారణ్యకోపనిషత్తు, అలాగే ఛాందోగ్యోపనిషత్తు, ఇట్లాంటి ఉపనిషత్తులు కూడా అనేక రకములైనటువంటి విద్యలను ఉపనిషత్పూర్వకంగా ఇస్తున్నాయి. ఇవే కాకుండా మనకు శ్రీ విద్య అనేటువంటిది బహుళ ప్రచారములో ఉన్నటువంటి విద్యలు ఉన్నాయి. ఈ విద్యలతో పాటుగా అనేక రకాలైనటువంటి ఇతర విద్యలు కూడా మనకు అనేక గురువుల నుంచి వచ్చాయి. ఇలా విద్యలు ఎందుకు ఉన్నాయి, వీటి ప్రయోజనము ఏమిటి అని అంటే, ఇది ఒక ఆధ్యాత్మిక ప్రణాళిక వంటిది. అంటే పాఠ్యాంశము అన్నమాట. ఈ పాఠ్యాంశాన్ని బట్టి మనము ఒక క్రమ పద్ధతిలో ఈ భక్తిని మనము అలవరుచుకోవడం వల్ల అది ఇక చెదిరిపోదు. అలా భక్తిని విద్య ద్వారా అభ్యసించని ఏదైనా సరే అది గాలికి చెదిరిపోతుంది. ఇంకొకళ్ళు వచ్చి ఏమైనా చెబితే అటువైపు వెళ్ళిపోతుంది. అలా చెదిరిపోతూ ఉంటుంది. అలా చెదిరిపోకుండా స్థిరంగా ఉండాలి అని అంటే విద్యను ఉపాసించాలి. కనుక ఎవరు ఏ పథంలో సాధన చేయాలనుకుంటే వారికి ఆ విద్యలను బోధిస్తూ వచ్చాయి. ఇది వేదముల దగ్గర నుంచి, పురాణముల దగ్గర నుంచి, అలాగే అనేక రకములైనటువంటి శాస్త్రముల దగ్గర నుంచి, అనేక రకములైనటువంటి గురు పరంపరల నుంచి కూడా మనకు అనేక రకములైనటువంటి విద్యలు వచ్చాయి. ఈ విద్యలు చాలా కష్టమైనవి ఉన్నాయి, అత్యంత తేలికైనవి ఉన్నాయి. వీటిల్లో మనకు అతి ముఖ్యమైనటువంటిది, అందరూ చేయగలిగింది, ఒక మహాత్ములు చెప్పినటువంటిది, రమణ మహర్షి చెప్పినటువంటి విద్య. హూయామై, నేను ఎవరు అంతే. ఇంకా ఈ విద్యకి ఇంకా ఏమీ లేదు. ఇగో
ఈ ఒక్క ప్రశ్న వేసుకుని నేను ఎవరు అనేటువంటిది కనుక్కో, అయిపోయింది. నీకు ఇంకా విద్యాభ్యాసము అయిపోయింది, విద్య ఉపదేశము అయిపోయింది, నువ్వు సాధన చేయడమే మిగిలింది. నేను ఎవరు, నేను ఎవరు? ఈ శరీరమా, ఈ పేరా, లేకపోతే ఈ తల్లిదండ్రులకు పుట్టినటువంటి వాడా, లేకపోతే గత జన్మాదులు అంతకు ముందర జన్మాదుల్లో ఉన్నటువంటి పరంపరగా వస్తున్నటువంటి ప్రారంధమా, లేకపోతే రేపు రాబోతున్నటువంటివా? ఏమిటి నేనంటే? ఏమిటి మనసా? నేనంటే ఏమిటి బుద్ధ? ఇలా నేను అనేటువంటిది కనుక్కోవడమే రమణ మహర్షి సాధనగా చెప్పారు. ఆ సాధనను మనం చేసినప్పుడు ఆ ఎంక్వైరీ అని అంటాం కదా ఇంగ్లీష్లో, అదే గొప్ప యోగ సాధన అవుతుంది. ఇలా చాలా అతి తేలికైనటువంటి విద్యలను చెప్పినా వాటిని అభ్యసించడము చాలా కష్టమైనటువంటిది. వాటిని ఎంతో శ్రద్ధతోటి నిష్ఠతోటి మనము అభ్యాసము చేస్తే మనకు ఆ మహాత్ములు చెప్పినటువంటి మార్గములో ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. అంటే ఈ సాధనలో ఇదిగో ఫలానా ఆత్మస్వరూపమే నేను అనేటువంటి లక్ష్యాన్ని కూడా వారు చెప్పేశారు. నేను అంటే ఎవరు? అదిగో అహం బ్రహ్మాస్మి, అదిగో మనకు వేద మంత్రాలు ఉన్నటువంటి మహావాక్యాలు ఉన్నాయి, అవి చెప్పేసి అవి లక్ష్యములు. వాటిల్లో మళ్ళీ 4 మహావాక్యములు ఉన్నాయి. అదే నువ్వు అనుభవంలోనికి తెచ్చుకోవాలి. ఆ అనుభవంలోనికి తెచ్చుకోవడానికి నేను ఎవరు అనేటువంటి సాధన చెయ్యాలి. అంటే ఆ ఎంక్వైరీ అంటే దర్యాప్తు, లేకపోతే పరిశీలన, లేకపోతే పరీక్ష, లేకపోతే కనుక మీరు అంతర్ముఖంగా ఉండి అన్వేషణ. ఇలా నేను ఎవరు అనేటువంటిది నేను ఇదా కాదు, ఇదా కాదు, ఇదా కాదు, నేను ఈ శరీరమా కాదు. ఎందుకంటే నేను ఈ శరీరం కాదు. ఆ పరమాత్మ స్వరూపము నిన్న ఉంటుంది, నేడు ఉంటుంది, రేపు ఉంటుంది. మరి ఈ శరీరము నిన్న లేదు, ఇవాళ ఉంది, రేపు ఉండదు. కనుక ఇది అశాశ్వతమైనది. కనుక నేను ఈ శరీరము కాదు. మరి ఏది? ఇలా మనము అన్వేషణ చేసుకుంటూ వెళితే మనకు లక్ష్యము కూడా చెప్పారు. ఆ పరమాత్మయే అని, ఆత్మస్వరూపమే నేను అనేటువంటిది కూడా చెప్పేశాడు. కానీ దాని అనుభవంలోనికి తెచ్చుకోవడమే చాలా కష్టమైనటువంటి సాధన. ఇలా రమణ మహర్షి వంటి వారు అతి తేలికైనటువంటి ఆధ్యాత్మిక విద్యలను అతి సులభంగా మనకు అర్థమయ్యే విధంగా ఇచ్చిన వాటితోటి మొదలు పెడితే ఇక ఉపనిషత్తుల వరకు వ్యాపించి ఉన్నటువంటి అనేక రకములైనటువంటివి, ఇదిగో దశమహావిద్యలు, 10 అమ్మవార్ల విద్యలు, అలాగే శ్రీ విద్య, మనకు ఇలా అనేక రకమైనటువంటి విద్యలు ఉన్నాయి. వీటిల్లో అతి ముఖ్యమైనటువంటిది గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు మనకు పురాణముల నుంచి సేకరించి ఇచ్చినటువంటి విద్య, అదే గోమతి విద్య. ఇది అనేక పురాణముల్లో ఉన్న గురుదేవులు అగ్ని పురాణంలో ఉన్నటువంటి దాన్ని వారు ప్రామాణికంగా తీసుకుని మనకు ఉపదేశించడం జరిగింది. ఆవులను ఏ విధంగా మనము ఆధ్యాత్మికంగా సాధన చేస్తూ పూజించాలి అనేటువంటిది ఈ గోమతి విద్య మనకు చెబుతుంది. అదేమిటి స్వామి, ఈ విద్య తెలియకపోతే మనం ఆవుల్ని పూజించలేమా, పూజించకూడదా అని అంటే పూజించవచ్చు. ఏ విద్య లేకపోయినా కొంతమందికి కొన్ని విద్యలు వచ్చేసేస్తూ ఉన్నట్టే ఇవి కూడా వస్తాయి. కానీ అవన్నీ కూడా ఏమిటనంటే వానజల్లు లాంటివి, వస్తుంది పోతుంది. ఆ
కటాక్షము అనండి, లేకపోతే ఇంకొకటో అనండి, గ్రహచారమో అనండి, గోచారమో అని చెప్పానండి. ఆ సమయంలో మనకు ఆ జ్ఞానం ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ పోతుంది. అలా కాకుండా ఒక విద్యా ప్రమాణకంగా మనం నేర్చుకున్నప్పుడు అది మనకు సుస్థిరంగా ఉంటుంది. ఈ విధంగా గోవులకు సంబంధించినటువంటి విద్యను మనము నేర్చుకొనడం వల్ల ఏమవుతుంది అంటే మన బుద్ధికి స్థిర చిత్తము ఏర్పడుతుంది. స్థిర చిత్తము ఏర్పడినప్పుడు శ్రద్ధ ఏర్పడుతుంది. శ్రద్ధ నుంచి మనకు జనించినటువంటిదే భక్తి. కనుక ఎక్కడైతే మనకు స్థిరత్వము, దాని తరువాత మనకు ఒక్కొక్క స్టెప్పు అంటాం కదా, ఒక్కొక్క సోపానముగా సంప్రాప్తించినటువంటి భక్తి ఉంటుంది. అది మనకు అంతకు ముందు ఉన్నటువంటి వాటి వల్ల, సాధనల వల్ల స్థిరంగా ఉంటుంది. కనుక ఈ గోభక్తి మనకు స్థిరంగా ఉండాలి అని అంటే గోమతి విద్యను అభ్యసించాలి. ఈ గోమతి విద్యను అభ్యసించినందువల్ల అసలు ఆవు అంటే ఏమిటి, ఈ సృష్టిలో ఆవు యొక్క స్థానము ఏమిటి, ఆవును మనము ఎందుకు పూజించాలి, ఆవు మీద ఈ ప్రపంచం ఆధారపడి ఉన్నదా, ఆవు ఒక దేవత, ఒక జంతువా? ఇప్పుడు ఎవరో అంటున్నారు కదా, భారతదేశ నేషనల్ యానిమల్ చేయాలి. నేషనల్ యానిమల్ చేస్తారట వాళ్ళు, జంతువు చేస్తారట. కనుక ఆవు ఏమిటి, అది దేవత, జంతువా? లేకపోతే అసలు ఆ ఆవునకు సంబంధించిన ఏ జ్ఞానం తెలుసుకుంటే మనకు సమస్త విద్యలు కూడా మనకు కలుగుతాయి. ఇవి తెలిపేటువంటిది గోమతి విద్య. ఈ గోమతి విద్యను ఈ సంవత్సరంలో, శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో, గోమాత ద్వారా మహాలక్ష్మి సాధనను ఇప్పుడు అందిస్తున్నాము. కనుక రేపు ఉత్తరాయణ పుణ్యకాలము వరకు కూడా గోమయ సాధనతోటి లక్ష్మీ సాధన చేస్తున్నాం. కనుక ఆవు ద్వారా సమస్త విద్యలు వచ్చేటువంటి విద్యను మనము అభ్యాసము చేయబోతున్నాము. మరి ఈ గోమతి విద్యను మనము చదువుకున్నందువల్ల, నేర్చుకున్నందువల్ల ప్రయోజనము ఏమిటి? అంతే కదా, అది ముందుగానే చెప్పేశారు. గోమతి విద్యను మీరు నేర్చుకున్నందువల్ల గోలోకం వెళతారు. అలాగా గోలోకమా, అది ఎక్కడున్నది అని అంటే ఎవరికీ తెలియదు, ఇంద్రుడికి కూడా తెలియదు. ఇంద్రుడికి కూడా గోలోకం ఎక్కడున్నదో తెలియదు. ఆయన ఒకరోజు స్వర్గంలో నుంచి ఆ ఉద్యానవనంలో తిరుగుతూ ఇలా పైకి చూసేసరికి కొంతమంది శరీరంతో సహా స్వర్గలోకాన్ని కూడా దాటి పైకి వెళుతూ ఉండడం కనిపించింది. ఇదేమిటి, వాళ్ళు స్వర్గానికి కూడా రాకుండా పైకి వెళ్ళిపోతున్నారు? స్వర్గం కన్నా పైన ఇంకొక లోకం ఉందా? ఉంది. అది మహా అయితే కనుక బ్రహ్మలోకము ఉన్నది, లేకపోతే విష్ణులోకము ఉన్నది, లేకపోతే కైలాసము ఉన్నది అన్నంత వరకు తెలుసు. కానీ అక్కడికి ఈ విధంగా బొందితోటి కూడా వెళ్ళేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఒకవేళ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కూడా తెలిసి వెళ్తూ ఉంటారు కదా, నాకు కూడా తెలియకుండా వీళ్ళు ఏ లోకానికి వెళ్తున్నారు అని ఆయనకు అనుమానం వచ్చి ఇంకెవడు ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా వాళ్ళందరూ ఎవరు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏ లోకానికి వెళ్తున్నారు అని చెప్పని అడిగితే బ్రహ్మదేవుడు చెప్పాట, నాయన కుమార్తెని ఎవరైనా ఇచ్చేటప్పుడు ఎప్పుడూ కూడా తనకన్నా పై అంతస్తులో ఉండేవారికే ఇవ్వాలనుకుంటాడు. నాకు కూడా సురభిమాత కుమార్తె,
మరి కుమార్తె కనుక నాకన్నా పై అంతస్తులు ఆమె ఉండాలి కనుక ఈ సకల లోకాలకు పైన గోలోకం ఒకటి ఏర్పాటు చేసి అక్కడ ఉంచాను మా సురభిమాతను అన్నట్ట. అలాగా మరి నేను కూడా వెళ్ళి చూసొస్తాను అన్నట్ట. నువ్వు వెళ్ళడానికి వీలు లేదు నాయన, నువ్వే కాదు నేనే కాదు ఎవరు వెళ్ళడానికి వీలు లేదు, వెళ్ళలేరు కూడా. ఎవరైతే గోమాతలను సేవిస్తారో, ఎవరికైతే సురభిమాత అనుగ్రహం కలుగుతుందో వారు మాత్రమే గోలోకానికి వెళతారు. అంత గొప్పదా స్వామి అని అంటే, మరి ఎంత గొప్పదో కూడా చెబుతాను విను అని బ్రహ్మదేవుడు చెప్పాట. అక్కడ పాల సముద్రాలు ఉంటాయి, పెరుగుతోటి తయారు చేసినటువంటి నదులు పారుతూ ఉంటాయి, చెరువులు ఉంటాయి, వెన్నల కొండలు ఉంటాయి, నేతితోటి జలపాతములు ఇత్యాదులు ఉంటాయి. ఆవు పాల పదార్థములతోటి తయారు చేసినటువంటి సకల రకములైన పదార్థాలు కూడా ఉంటాయి. నీకు నాకు అమృతం ఒక్కటే, కానీ గోలోకంలో అలా కాదు. పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, మీగడలు, అలాగే మధుర పదార్థాలు, పాలతోటి తయారు చేసినటువంటి స్వీట్లు, ఇలాంటివి అన్నీ పాలతోటి తయారు చేసినవి. అక్కడ మామూలుగా ఏదో స్వీట్ షాపుకు వెళ్ళి మనము 100 గ్రాములు 50 గ్రాములు కొనుక్కున్నట్టుగా కాదు. సముద్రాలు, నదులు, కొండలు, చెరువులే అవన్నీ. నీ స్వర్గంలో కూడా లేనటువంటి మధుర పదార్థాలన్నీ అక్కడ ఉంటాయి. దివ్యమైనటువంటి అప్సరసలు, వారి ముందర నీ లోకంలో ఉన్నటువంటి గానా భజానాల అప్సరసలు ఎందుకు పనికిరారు. అంత అప్సరస గణములు అక్కడ ఉంటాయి. అక్కడ ప్రతి ఒక్కరికి విమానాలే, బంగారంతో చేసిన విమానాలే. అక్కడ చాలా విశేషం ఏంటనంటే, శ్రీకృష్ణ భగవానుడు కూడా అక్కడే ఉన్నాడు. అంటే శ్రీకృష్ణ భగవానుడు భూమి మీద అవతారము చాలించిన తరువాత మరి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? మానవుడిగా ఉన్న మానవ జన్మ ఎత్తిన తరువాత మరి మానవ జన్మ పరిధులకు, మానవ జన్మ వాటికి లోబడి ఉండాలి కదా మరి ఆయన. కనుక మరి ఆయన కారణ శరీరము అది ఎక్కడికి వెళ్ళింది ఇది అంటే గోలోకానికి వెళ్ళింది. గోలోకంలో మరి ఆయన ఒక్కడే ఉన్నాడా అని అంటే రాధా సమేతంగా అక్కడే ఉన్నాడు. ఈరోజు కూడా శ్రీకృష్ణుడికి మాత్రమే ఉన్నటువంటి ఆ మహిమ ఏమిటి అని అంటే, ఆయన ఒక్కడే. విష్ణుమూర్తి వచ్చాడు, రామావతారం ఎత్తాడు, రాముడు రావణాసురుణ్ణి చంపాడు, మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోయాడు. రాముడు ఇంకెక్కడా లేడు. కానీ శ్రీకృష్ణుడు మాత్రం ఈ రోజుకు కూడా రాధతోటి, రాసమండలంతో, గోపికలతోటి, అందరితోటి కూడా ఆ గోలోకంలో గోమాతలతోటి ఉన్నాడు ఆయన. ఎవరైతే గోవులను సేవిస్తారో వారు స్వర్గంలో కూడా లభించినటువంటి సుఖ సంతోషాలతోటి ఆ గోలోకంలోకి ఉంటారు, చేరుకుంటారు. కనుక ఆ గోమాత అనుగ్రహం లభించాలి అని కోరుకోవాలి. స్వర్గంలేముంది, బ్రహ్మలోకమేముంది, విష్ణులోకమేముంది, ఇవన్నీ ఆ లోకములకు క్రింద ఉన్నవే. కనుక ఇవిగా గోలోకమునకు ఉన్నటువంటి ఆ భోగమయములు ఇంక ఎక్కడా లేవు. కనుక ఈ విధంగా గోలోకమును అందించేటటువంటిది ఈ గోమతి విద్య. ఈ గోమతి విద్యను ఎవరైతే నేర్చుకొని గోవును
ఉపాసిస్తారో వారు గోలోకమునకు వెళతారు. అంటే ఇంకా అంతకు మించిన లోకం ఇంకొకటి లేదు. మనం 3 లోకములు 14 లోకములు ఇలా చెప్పుకుంటాం కదా, వీటన్నింటికి అతీతమైనటువంటి లోకము గోలోకము. అది ఈ గోమతి విద్యను తెలుసుకున్నందువల్ల మనకు కలిగేటువంటి సిద్ధి ఏమిటి అనంటే గోలోకమును చేరుకోవడము. ఇది ఈ అగ్ని పురాణంలో ఉన్నటువంటి గోమతి విద్య మనకు ఇస్తుంది. ఈ గోమతి విద్య ద్వారా ఆవు గొప్పతనము, ఆవుని ఎలా మనము పూజించాలి, ఏ యోగ మార్గములో గోవును చూడాలి, దర్శించాలి, సేవించాలి ఇత్యాదులు మనకు చాలా చిన్నది. మొత్తం మీద కొంచెం అటు ఇటుగా 10-15 శ్లోకముల్లో ఉంటుంది ఇది. కానీ ఎంత తేలికైందో. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, రమణ మహర్షి ఇచ్చినటువంటి విద్య, నేను ఎవరు, హూ యామై అని చెప్పని అన్నారు. అది ఎంత తేలికైనటువంటిదో, ఎంత సులభంగా అర్థమయ్యేదో ఇది కూడా అంతే. కానీ ఆచరణలో చాలా కష్టమైనటువంటి. కానీ ఈ గోమతి విద్య అర్థం చేసుకోవడము తేలికే, మనము ఆచరించడము తేలికే. ఈ విద్య ద్వారా, గోమతి విద్య ద్వారా ఎవరైతే గోవులను సేవిస్తారో వారికి ఇంతకు ముందుగా మనము చెప్పుకున్నటువంటి స్థిరమైన చిత్తము కలుగుతుంది, స్థిరమైనటువంటి జ్ఞానము కలుగుతుంది, స్థిరమైనటువంటి భక్తి కలుగుతుంది. ఎవరికైతే ఈ స్థిరత్వము ఉంటుందో ఇంకా వారు జీవితముల్లో ఆధ్యాత్మిక పథంలో వారికి ఉత్థానమే కానీ పతనములు ఉండవు. ఇది అంటే మామూలుగా గోసేవ చేసే వారికి గోమతి విద్యను నేర్చుకుని గురువు దగ్గర నుంచి ఉపదేశమును పొంది గోమతి విద్య ద్వారా ఆవును సేవించే వారికి ఏదో ఆవును జాతీయ జంతువు చేయండి అన్నట్టుగా రాజకీయ వాటి కోసమో ఇంకో దానికోసమో గోవును సేవించడం, ఎలా సేవించినా ఫలము ఒక్కటే అవ్వచ్చుగాక. కానీ మిగిలిన వాటికి దీనికి ఉన్నటువంటి తేడా ఏమిటి అని అంటే అవి చెదిరిపోతాయి. ఇది చెదరనిది. మనకు ఆ పరబ్రహ్మ సృష్టించినటువంటి గోలోకమును అందించేటటువంటిది. కనుక ఈ గోమతి విద్య ప్రయోజనము గోలోక సాధన, అన్ని లోకములకు అతీతంగా ఉన్నటువంటిది. ఆ కైలాసేశ్వరుడు పరమేశ్వరుడు అనుగ్రహంతో ఈ గోమతి విద్యను మనము ఇకపై అభ్యసించి ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో రేపు ఉత్తరాయణం వరకు మనము చేస్తున్నటువంటి గోమయలక్ష్మి సాధనలో భాగంగా గోమాత మాహాత్మ్యాన్ని ఈ గోమతి విద్య ద్వారా తెలుసుకుందాము, అభ్యసిద్దాము, ఆచరిద్దాము, అనుభవంలోకి తెచ్చుకుందాము. ఈ విధంగా గురుదేవులు మనకు అందించినటువంటి ఒక పాఠ్య ప్రణాళిక, పురాణబద్ధమైనటువంటి ఈ పాఠ్య ప్రణాళిక ద్వారా గోవు గొప్పదనాన్ని ముందుగా తెలుసుకొని మన బుద్ధిని స్థిరము చేసుకొని, చిత్తమును స్థిరం చేసుకొని, భక్తిని స్థిరం చేసుకొని, జ్ఞానం ద్వారా మనము ఈ సాధనను చేద్దాం. ఓం తత్సత్.
రమేశ్వరార్పణమస్తు.